Where? Save the date. September 22nd, Monday 11 a.m. Alakas. నమస్తే, వెల్కమ్ టు పవర్ డిబేట్. నేను బ్రహ్మనాయుడు. ఇకపోతే నిన్న అఖిల భారత చిరంజీవి యువత వందలాది మంది హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో ఒక హోటల్లో సమావేశం ఏర్పాటు చేసుకొని తమ అభిమాన నటుడు, తమ ఆరాధ్య దైవం అయినటువంటి చిరంజీవి గారిని ఉద్దేశించి బాలకృష్ణ గారు వ్యంగ్యంగా ఏపీ అసెంబ్లీలో మాట్లాడటాన్ని తట్టుకోలేక వారి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు. జూబ్లీ హిల్స్ పిఎస్లో ముందు ఫిర్యాదు చేసి ఆ తర్వాత ఏపీ తెలంగాణ వ్యాప్తంగా దాదాపు ఒక 300కు పైగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు అభిమానులను గట్టిగా వారించారు. ఇది పద్ధతి కాదు, ఇది కరెక్ట్ కాదు, ఇది అసలు మన సంస్కృతి కాదు అని చెప్పేసి అభిమానులు వారించారు. అయితే నిన్న రవణం స్వామినాయుడు గారు, అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడిగా ఉన్నటువంటి రవణం స్వామినాయుడు గారి ఆధ్వర్యంలో ఒక నిరసన కూడా చేపట్టారు. చిరంజీవి గారి అభిమాన సంఘాల నాయకులు మరొకసారి తమ అభిమాన నాయకుడిని, అభిమాన నటుడిని ఎవరైనా సరే కించపరిచే విధంగా మాట్లాడితే ఇక సహించబోమని చెప్పేసి ఒక హెచ్చరిక అయితే జారీ చేశారు. సో మొత్తానికి చూస్తే చిరు బాలయ్య వివాదం రోజుకొక మలుపు తిరుగుతుంది. అయితే ఈ వివాదాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయుధంగా మార్చుకుంటుందా? సో టీడీపీ రెడ్ బుక్కి ధీటుగా వైసీపీ డిజిటల్ బుక్ ఏర్పాటు చేసింది. మరి డిజిటల్ బుక్ని వైఎస్ఆర్సీపీ అధినేత ఆవిష్కరించారు. ఇక మీదట ఈ డిజిటల్ బుక్లో మరి ఎవరైతే వైసీపీ కార్యకర్తల్ని, అభిమానుల్ని ఇబ్బంది పెడతారో అది నాయకులైనా అధికారులైనా వారి పేర్లను కూడా ఈ డిజిటల్ బుక్లో నమోదు చేయనున్నారు. సో రెడ్ బుక్ రాజ్యాంగానికి మరి ఇబ్బందులకి గురవుతున్నటువంటి వారందరికీ కూడా ఈ డిజిటల్ బుక్ ఆసరాగా ఉంటుందంటూ వైసీపీ నేతలు చెప్తా ఉన్నారు. ఇక తామొస్తే ఈ యొక్క రెడ్ బుక్ రాజ్యాంగం వల్ల ఇబ్బంది పడుతున్న వారందరికీ న్యాయం చేస్తామని వైసీపీ నేతలు బహిరంగంగా మాట్లాడుతున్నారు. ఈ అంశాలన్నీ చర్చిద్దాం. ఇదే వాళ్ళ పవర్ డిబేట్, రెడ్ బుక్ వర్సెస్ డిజిటల్ బుక్. రైట్, ఈ డిబేట్లో మనతో పాల్గొనడం కోసం రామ్ గోపాల్ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ మనతోటి జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. సో అదేవిధంగా గాదే వెంకటేశ్వరరావు గారు, ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు, సీనియర్ అడ్వకేట్ మనతోటి జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా కాకుమాన్ రాజశేఖర్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, మాజీ కార్పొరేషన్ చైర్మన్ మనతోటి జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా సింగళూరు వెంకటేష్ గారు, రాజకీయ విశ్లేషకులు మనతోటి జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. రైట్, ముందుగా ఎమ్మెల్సీ గారితో మాట్లాడదాం. రామ్ గోపాల్ రెడ్డి గారు, నమస్తే అండి. రామ్ గోపాల్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ సార్. యా సార్, మీ వాయిస్ మ్యూట్లో ఉంది సార్, ఒక్కసారి అన్మ్యూట్ చేయండి. ఓకే, యా వినిపిస్తుంది రామ్ గోపాల్ రెడ్డి గారు. సో మొత్తానికి నిన్న ఎపిసోడ్ చూస్తే చిరంజీవి గారి అభిమాన సంఘాల నాయకులు అందరూ కలిసి బాలకృష్ణ గారి మీద ఫిర్యాదు చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. చిరంజీవి గారికి విషయం తెలుసుకొని ఆయన వారిని గట్టిగా వారించారు. సో ఇక ఈ ఎపిసోడ్కి పులి స్టాప్ పడిందని అనుకోవచ్చా సార్? సార్, హైదరాబాద్ లో ఏం జరిగిందనే విషయం ఆంధ్ర ప్రాంతంలో ఉండే నాకు సరైన అవగాహన లేదు. ఆల్రెడీగా కామినేని శ్రీనివాసరావు గారు అసెంబ్లీలో తను మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకుంటున్నా అని చెప్పి అసెంబ్లీ సాక్షిగానే ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి అది ముగిసిన అధ్యాయం. దాని గురించి మనం ఎంత తక్కువ చర్చిస్తే అంత మంచిది బ్రహ్మణి గారు. సో ఇకపోతే డిజిటల్ బుక్, సో డిజిటల్ బుక్ రాస్తా ఉన్నారు వైసీపీ నాయకులు. అధికారులను కూడా సప్త సముద్రాలు దాటిన వారిని తీసుకొని వచ్చి చట్టపరంగా వారిని శిక్షిస్తామని గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో ఇప్పుడు ఆయన చెప్పిన దానికి మరి సో ఆ మాటని కట్టుబడి ఉంటూ వారు ఒక డిజిటల్ బుక్ని ఏర్పాటు చేశారు. అంటే గ్రామాల వారీగా, వార్డుల వారీగా, నియోజకవర్గాల వారీగా సమస్యలు, వైకాపా నాయకుల్ని ఇబ్బంది పెట్టినా ఇబ్బంది పెడుతున్నటువంటి కూటమి నాయకుల పేర్లు లేకపోతే అధికారుల పేర్లు ఆ డిజిటల్ బుక్లో ఎంటర్ చేయబోతున్నారు. బహుశా మరి పులివెందుల సంబంధించి ఆ ప్రాంతం సంబంధించి ఎమ్మెల్సీగా ఉన్నారు కాబట్టి మరి వారు మీ పేరు కూడా ఎంటర్ చేసి ఉండొచ్చేమో రామ్ గోపాల్ రెడ్డి గారు. లక్షణంగా ఎంటర్ చేసుకోమనండి, చేసుకుంటే భయపడేవాడు ఎవడు లేడు.
వచ్చే నష్టం లేదు. కానీ మీరు విచిత్రం ఏంటంటే డిజిటల్ బుక్ లో మొట్టమొదటి ఫిర్యాదు వచ్చింది వైకాపా నాయకురాలు విడుదల రజనీ గారు చేసిన అరాచకం పైనే బాధిత ప్రజానీకం ఆమె పైన మొట్టమొదటి ఫిర్యాదు చేసినట్టు మనం వార్తలుగానే చూసాం. డిజిటల్ బుక్ లో ఎవరైనా చేసేయచ్చు. ఎక్కువగా వైకాపాకు లేకుంటే జగన్మోహన్ రెడ్డి బాధితులు లేకుంటే ఆ పార్టీ నాయకుల బాధితులు ఆ ప్రభుత్వ బాధితులు ఉన్నారు కాబట్టి ఆ డిజిటల్ బుక్ అనేది అందరికీ అందుబాటులో ఉంటుంది కాబట్టి మెజారిటీ ఫిర్యాదులన్నీ కూడా వైకాపా నాయకుల పైన వచ్చే అవకాశం ఉంది. మీరు రెడ్ బుక్ అంటారు. మేము రెడ్ బుక్ అనేది మేమేమి ప్రజలకు అందుబాటులోనే ఇంకోటి పెట్టలే. మేము ఆ రోజు చెప్పింది ఎవరైతే ప్రజాకంటకులుగా ఉన్నారో, ఎవరైతే ప్రజలను హింసిస్తున్నారో, ఎవరైతే ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారో, ఎవరైతే మా కార్యకర్తలను వేధిస్తున్నారో, హింసిస్తున్నారో అలాంటి వారి పేర్లను మేము గుర్తు పెట్టుకుంటామని చెప్పడం జరిగింది పుస్తకంలో రాసి. డిజిటల్ బుక్ కు రెడ్ బుక్ కు చాలా తేడా ఉంది. ఏం తేడా ఉంది డిజిటల్ బుక్ కి రెడ్ బుక్ కి ఎమ్మెల్సీ గారు? డిజిటల్ బుక్ లో ఓపెన్ గా పెట్టేశారు ఎవరైనా ఫిర్యాదు చేయండి అని. ఎక్కువ ఫిర్యాదులు ఎవరి మీద వస్తాయి? మొట్టమొదటి ఫిర్యాదు రజనీ గారి మీద వచ్చింది అనేది మనం వింటాం ప్రసార మాధ్యమాల ద్వారా. అది ఆన్లైన్ లో ఎవరైనా ఫిర్యాదు చేసుకోవచ్చు. ఎక్కువ ఫిర్యాదులు ఎవరి మీద వస్తాయి? వాళ్ళ మీదనే వస్తాయి. మేము ఆ రోజు చెప్పింది ఎవరైతే మా పార్టీ కార్యకర్తలను వేధించారో, హింసించారో అలాంటి అధికారుల పేర్లు మేము రాసుకుంటామని చెప్పి అని ఆ రోజు చెప్పడం జరిగింది లోకేష్ బాబు గారు. ఎవరైతే పోలీసు అధికారులు అనేక రకాలుగా మా పాదయాత్ర సందర్భంగా లోకేష్ బాబు గారిని కానీ లేకుంటే మా కార్యకర్తలు కానీ మమ్మల్ని కానీ ఇబ్బంది పెట్టిన వాళ్ళందరినీ మేము గుర్తుంచుకుంటామని చెప్పడం జరిగింది. ఆ మేరకు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ అధికారి మీద ఏదైతే అధికారి మీద ఫిర్యాదులు అందాయో ఆ అధికారికి సంబంధించిన అన్నిటిని కూడా సమగ్ర దర్యాప్తు చేసి ఆ మేరకు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కానీ వాళ్ళు డిజిటల్ బుక్ పెట్టుకు చేసుకోమని చెప్పండి. వచ్చే నష్టం ఏముంది? ఇప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం. వాళ్ళ పార్టీలో ఏమైనా నిర్ణయాలు తీసుకోవచ్చు. డిజిటల్ బుక్ అయినా పెట్టుకోవచ్చు, లేకుంటే ఒకటి పెద్ద వెబ్సైట్ అయినా పెట్టుకోవచ్చు, లేకుంటే ఇంకోటి ఏదైనా పెట్టుకోవచ్చు. తప్పేముంది? వాళ్ళ ఇష్టం అది. దాంట్లో మాకైతే ఎలాంటి అభ్యంతరం లేదు. పెట్టుకోమని చెప్పండి. ఇప్పుడు పెట్టుకుంటే రేపొద్దున వాళ్ళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ డిజిటల్ బుక్ లో ఎవరెవరి పేర్లు నమోదు అంటే వారందరి మీద కూడా మరి కక్ష సాధింపు చర్యలు ఉంటాయా, మరి లేకపోతే చట్ట ప్రకారం చర్యలు ఉంటాయా? సో కాస్త ఇబ్బందులు ఇవన్నీ ఎప్పుడో మరో 3.5 సంవత్సరాల తర్వాత జరిగే ఎన్నికల ఫలితాలను ఆధారంగా మాట్లాడుకోవాల్సిన ప్రశ్నలు. ఇది టూ ఎర్లీ డిస్కషన్. ఇది ఇంత ఎప్పుడో ఆలు లేదు చూలు లేదు మా కొడుకు పేరు సోమలింగం అన్నట్టుంది. ఎప్పుడో 3.5 సంవత్సరాల తర్వాత జరిగే ఎన్నికల్లో ఆ రోజు ఎవడు రాదో ఎవరు తెలియదు. ఆ రోజు నిజంగా మేమైతే మరో 20 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో ఎన్డీఏ కూడా అధికారంలో ఉంటుందనేది మేము ప్రగాఢంగా నమ్ముతా ఉన్నాం. నిజంగా దైవ నిర్ణయము ప్రజాభిష్టం ఆ విధంగా అంటే ఫేస్ చేసేదానికి అన్ని దానిలకు రెడీగా ఉంటాం మేము. మాకేమి అధికారం కొత్త కాదు, ప్రతిపక్షం కొత్త కాదు. ఖచ్చితంగా అన్ని దానిలకు అధికారంలో ఉండగలము, ప్రతిపక్షంలో కూడా అరాచకాలను కూడా అన్ని మేము ఫేస్ చేసి స్థాయిలో ఉన్నాం. కాబట్టి వాళ్ళు నిజంగా అధికారం లేకొచ్చి ఆ పైనుండే దేవుడు కిందుండే ప్రజలు అందరూ కూడా నిజంగా పార్టీని ఆదరించి నిజంగా అధికారం వచ్చి వాళ్ళు నిజంగా అరాచకాలు చేస్తాం, మేము ప్రతీకారం తీర్చుకోమని చెప్పండి. నో ప్రాబ్లం. దానికేం భయపడేవాడు ఎవడు లేడు. దానికి వెన్ను చూపి పారిపోయేవాడు ఎవడు కానీ లేడు తెలుగుదేశం పార్టీలో. సో అయితే డిజిటల్ బుక్ మరి రోజు రోజుకి ఎక్కువ ఫిర్యాదులతోటి నిండిపోబోతా ఉంది. అయితే వాళ్ళ నాయకుల పైన వచ్చే ఫిర్యాదులు ఎక్కువ. మమ్మల్ని ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కాడి కిందేసి మమ్మల్ని వదిలేసి వాళ్ళందరూ కూడా నగరాలు చేరుకొని విలాసవంతమైన జీవితం అనుభవిస్తా ఉన్నారు. కార్యకర్తలందరినీ గాదులకు వదిలేశారు అని ఆ పార్టీ నాయకులు మమ్మల్ని పట్టించుకుంటే దిక్కు మొక్కు లేదని చెప్పి ఆ పార్టీ నాయకుల మీద ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయి డిజిటల్ బుక్ లో. మీరు కావాల్సింటే ఎవరైనా వైఎస్ఆర్సీపీ నాయకులు మీకు ఆ సోర్స్ ఉంటే ఏదో డిజిటల్ బుక్ ఓపెన్ చేసి చూసుకోండి. ప్రారంభించినప్పటి నుంచి ఎన్ని ఫిర్యాదులు ఇప్పటికి అందాయి, ఎవరి మీద అందాయి అనేది మీరు అది పుస్తకం ముందు పెట్టుకొని మనం డిస్కస్ చేస్తే అన్ని వాస్తవాలు బయటకు వస్తాయి. బ్రహ్మనాయుడు గారు సరే అయితే పులివెందుల నుంచి కూడా డిజిటల్ బుక్ లో ఫిర్యాదులు నమోదవుతున్నాయా? కావచ్చు కదా. కాదండి నేను చెప్పి డిజిటల్ బుక్ నా దగ్గర ఉంటే తెలుస్తుంది అవుతాయా లేదనేది. ఓకే, నా దగ్గర ఏం లేదు. వాళ్ళ పార్టీ నాయకులు పార్టీని వదిలేసి వారు స్థానికంగా అందుబాటులో కూడా ఉండలేదు, ఆ ఫిర్యాదులు ఎక్కువ వస్తాయని. అలాంటప్పుడు మరి పులివెందుల్లో ఆ పరిస్థితి ఉంటుంది కదా? ఉండొచ్చునేమో. వాళ్ళకి అందుబాటులో లేకుండా కార్యకర్తలు ఫిర్యాదు చేసుకుంటారు. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి అందుబాటులో లేరు కాబట్టి ఫిర్యాదు చేయొచ్చునేమో, తెలియదు కదా అది. సో అవన్నీ వాళ్ళ పార్టీ వాళ్ళ మీదే వస్తాయి ఫిర్యాదులు, కానీ మీ పార్టీ మీద రావట్లా. సార్ రావచ్చు, రావని మేము ఎందుకు చెప్తాము? రావచ్చు, మా మీద కానీ చేయొచ్చు. వాళ్ళు ఎక్కడన్నా ఏమన్నా మా వల్ల ఏదైనా ఇబ్బంది జరిగింటేనో లేకుంటే బాధ చేయొచ్చునేమో. వాళ్ళ దృష్టిలో బాధ, మా దృష్టిలో న్యాయం ఉంటుంది అది. సో డిజిటల్ బుక్ అనే ఎపిసోడ్ తెర మీదకి వచ్చిన తర్వాత కూటమి నాయకులు ఒక ఇంత ఏమైనా కాస్త
భయాందోళన ఏమన్నా ఉందా? అంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే దేనికి సార్ భయము? ఇట్లాంటి దుర్మార్గులను అరాచకవాదులను చాలా మందిని చూసింది తెలుగుదేశం పార్టీ. ఓకే 2004 2014 కంటే భయంకరమైన పరిస్థితి మాకేం రాదు. 2004 2009 కంటే దుర్భరమైన జీవితాన్ని అనుభవించాం మేమంతా. బయట కాళ్ళు కదపాలంటే కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఆ రోజు ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ఉంది. 2019 24 మధ్య కాలం కానీ చూసాం. ఏమైతుంది నాకు అర్థం కాదు. ఏం చేస్తారు అంట? ఇది ప్రజాస్వామ్యం. ఏం చేస్తున్నారో మేమేం చేయలేదు కదా, మేమేం అరాచకం చేస్తాం, ఏం చేయడం లేదు కదా. ఏం చేస్తున్నాం? వాళ్ళ ఊహ అదంతా. డిజిటల్ బుక్ ద్వారా మేమేం చేస్తామని చెప్పి ఏం చేసేదానికి ఇదేం నియంత్రణ పాలన కాదు కదా బ్రహ్మనాయుడు గారు. ప్రజాస్వామ్యం ఉంది, కోర్టులు ఉన్నాయి, రకరకాల ఫోరమ్స్ ఉన్నాయి. ఈ ఫోరంలో న్యాయం జరగకపోతే ఇంకో ఫోరం పోతారు, ఆ ఫోరంలో ఇంకో ఫోరం పోతారు. దీంట్లో రకరకాల వ్యవస్థలు ఉన్నాయి భారతదేశంలో. మనం నియంత్రణమో లేకుంటే కనుక రాజులమో కాదు కదా ఒక కత్తి దానికి. కాబట్టి ఇవన్నీ అన్ని ఫేస్ చేసేదానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కానీ సిద్ధంగానే ఉంటుంది. మేము దాని గురించి ఆలోచించి ఒక 0.1% కూడా మేము ఆలోచించాం దాన్ని. కాబట్టి వాళ్ళ రాజకీయ కార్యక్రమాల వల్ల మా రాజకీయ కార్యక్రమాల వల్ల దీని గురించి పెద్ద మనం చర్చించాల్సినంత అవసరం కూడా లేదు. రైట్, 1 by 1 మాట్లాడదాం సార్. మనతోటి కాకుమాన్ రాజశేఖర్ గారు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేషన్ చైర్మన్. కాకుమాన్ గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. కాకుమాన్ గారు వినిపిస్తుందా నా వాయిస్ మీకు? వినపడుతుందండి సార్. మీరు మ్యూట్ లో ఉన్నారు సార్, ఒకసారి అన్మ్యూట్ చేయండి. లేదండి, నేను మ్యూట్ లో లేను. ఒకసారి మీరు అక్కడ చెక్ చేయండి. ప్లీజ్. వినిపిస్తుంది. కాకుమాన్ గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. ముందు మొదటి అంశం, నిన్న కొంతమంది చిరంజీవి గారి అభిమానులు, అంటే ప్రత్యేకించి చెప్పాలంటే అందులో స్వామినాయుడు గారు కూడా ఉన్నారు. ఆయన చిరంజీవి గారి అభిమాన సంఘానికి అధ్యక్షుడైన. సో ప్రజారాజ్యంలో కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి 800 స్వల్ప ఓటుతో, ఆయన 800 1200 ఓటుతో కూడా ఓడిపోయిన పరిస్థితి. సో ఆయనే చిరంజీవి గారి పార్టీ ఆఫీస్ కానీ అవన్నీ కూడా ఆయనే చూస్తూ ఉంటారు. సో ఆయన సమక్షంలో కొంతమంది నిరసన చేపట్టి బాలకృష్ణ గారి మీద ఫిర్యాదు కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి చేయబోయినటువంటి క్రమంలో చిరంజీవి గారికి ఆ విషయం తెలుసుకొని ఆయన వారించి వారిని ఆపినటువంటి క్రమం స్పష్టంగా అర్థమవుతోంది. వారు మళ్ళీ మరొకసారి ఇలాంటి ఏమైనా జరిగితే మాత్రం ఇక మేము చాలా సీరియస్గా తీసుకుంటామని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఒక ప్లాట్ఫామ్ మీకు వచ్చి చెప్పిన పరిస్థితి. ఎలా చూస్తారు దీన్ని కాకుమాన్ గారు? ప్యానల్ ఉన్నటువంటి మిత్రులకు అందరికి ముందుగా నమస్కారాలు. బ్రహ్మనాయుడు గారు, ఈ అంశము చిరంజీవి గారి మీద మాట్లాడడం అనేటువంటిది లేదా బాలకృష్ణ గారు ఇదేదో కొత్త అంశం కాదు. గతంలో కూడా ఆయన చిరంజీవి గారి మీద విమర్శలు చేసినటువంటి సంఘటనలు చూసాం మనం. అయితే మొట్టమొదటిసారిగా చిరంజీవి గారు స్పందించడం జరిగింది. చాలా చక్కగా క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. అందులో మరి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మరి వీళ్ళు రాజకీయ ప్రయోజనాల కోసం చిరంజీవి గారిని అవమానించారు అనేటువంటిది వీళ్ళు ప్రచారం చేసుకున్నారు ఎన్నికల ముందు, దాన్ని లబ్ధి పొందారు. కానీ అదే చిరంజీవి గారు మళ్ళీ క్లారిటీ ఇచ్చారు. జగన్మోహన్ గారు ఎంతో గౌరవించారు, మేము వెళ్ళిన సమస్యల మీద ఆయన పరిష్కరించారు, సినిమా ఫీల్డ్ కి మేలు జరిగింది, దానివల్ల మేలు జరిగినటువంటి వాళ్ళలో బాలకృష్ణ గారే మొట్టమొదటి వ్యక్తి. బాలకృష్ణ గారు కూడా లేదా ఇతరులు కానీ అందరూ మేలు పొందారు తప్పితే దీనివల్ల ఇబ్బంది జరగలేదు. మమ్మల్ని చాలా సాధారణంగా ఆహ్వానించారు. ఈవెన్ అల్లు అర్జున్ గారు కూడా మేలు పొందినట్టుగా మాట్లాడారు. ఏది ఏమైనా సరే, జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు ఏ విధంగా ఆభాస్పాలు చేయాలో ఆ విధంగా ఆ రోజు చేశారు. కానీ చిరంజీవి గారు ఆ రోజు కానీ మాట్లాడుంటే చాలా బాగుండేది. అది సరే, ఆ రోజు మాట్లాడలేదు, ఇప్పుడు ఆయన వరకు వచ్చింది కాబట్టి ఆయన మాట్లాడడం జరిగింది. ఏది ఏమైనా ఇప్పటికన్నా ఆయన నోరు విప్పినందుకు చాలా సంతోషం. తర్వాత వచ్చేసి ఇప్పుడు వాళ్ళందరూ కలిసి మరి మీటింగ్ వేయడము, లేకపోతే కంప్లైంట్ ఇవ్వాలా, కొన్ని వందల కంప్లైంట్స్ ఇవ్వాలా అనేటువంటి దాని మీద కూడా ఒక చర్చ జరిగినట్టుగా నేను కూడా టీవీలో పేపర్లో చూడడం జరిగింది. అది ఇప్పుడు వాళ్ళ అంతర్గత వ్యవహారము. ఇప్పుడు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చుకుంటారా లేదా చిరంజీవి గారి మీద గౌరవం, ఎందుకంటే రాజకీయంగా మాత్రం చక్కగా చిరంజీవి గారిని వాడుకున్నారు. ఈ రోజు ఆయన పక్కన కనీసం వాళ్ళ అన్నదమ్ములు కూడా నిలబడ్డ పరిస్థితులు లేదు. చివరికి పవన్ కళ్యాణ్ గారు కానీ లేదా నాగబాబు కానీ కనీసం ఖండించినటువంటి పరిస్థితులు కూడా లేవు. ఇది ఇంతకన్నా దుర్మార్గమైనది ఏముంటది? అన్నదమ్ములు ఆయన పక్కన లేరు, కనీసం ఫ్యాన్స్ అన్నా నిలబడి కంప్లైంట్ ఇస్తామని బయటికి రావడం కూడా అది ఆహ్వానించదగిన విషయం చిరంజీవి గారికి సంబంధించి.
అయితే దాన్ని కూడా చిరంజీవి గారు సహజ గుణము, ఆయన వివాదాలకు పోరు కాబట్టి ఇలాంటి కంప్లైంట్స్ అవన్నీ వద్దు అని వాళ్ళని ఏదో వారించి ఆపినట్టుగా చూస్తా ఉన్నాం. అయితే దీనివల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేదేంటి, పోయేదేంటి? వాళ్ళు కంప్లైంట్ ఇస్తే ఏంటి, ఇవ్వకపోతే ఏంటి, లేదా బాలకృష్ణ మీద వాళ్ళ చర్యలు తీసుకుంటే ఏంటి, తీసుకోకపోతే మాకేంటి? మా పార్టీకేనో దాని వల్ల ప్రయోజనం ఏం లేదు. ఇక్కడ నేను ఒక పాయింట్ అడుగుతాను కాకుమాన్ గారు. ఇప్పుడు మరి చిరంజీవి గారికి సంబంధించినటువంటి అభిమాన సంఘాల నాయకులు కంప్లైంట్ చేయాలనే ఒక అడుగు ముందుకేశారు, ఆయన వారించారు, ఓకే. మరి జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీలో అవమానించాడని చెప్పేసి మీరు అందరూ అంటా ఉన్నారు కదా 5-6 రోజుల నుంచి. మరి ఎందుకు బాలకృష్ణ గారి మీద ఫిర్యాదు చేయాలని వైసీపీ ఎందుకు ప్రయత్నించలేదు? అంటే వైసీపీ నాయకత్వం జగన్ గారితో లేదా? ఎవరు కూడా ఎమ్మెల్యేలు కానీ ఎవరు కూడా ఒకరు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళాము, కంప్లైంట్ చేయబోయాము, మా కంప్లైంట్ తీసుకోలేదని ఎవరు మాట్లాడలేదు కదా? మరి ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వమండి, ఎప్పుడు తాట తీయాలో అప్పుడు తాట తీస్తాం. ఇప్పుడు ఏం వదిలిపెట్టాం అనుకోవద్దు. ఇప్పుడు బ్లూ బుక్ లో దీనికి సంబంధించి డిజిటల్ బుక్ లో ఆల్రెడీ ఎంటర్ అయిపోయినాడు ఆయనేమి. ఇప్పుడు మేము కంప్లైంట్ ఇచ్చినందువల్ల వీళ్ళు ఏమైనా యాక్షన్ తీసుకుంటారా, వీళ్ళు ఏమైనా రిజిస్టర్ చేస్తారా, వీళ్ళు ఏమైనా అరెస్టులు చేస్తారా, వీళ్ళు ఏమైనా చర్యలు తీసుకుంటారా? ఏమి ఉండవు. మాకు తెలుసు ఇప్పుడు ఏం జరగబోతుందో మాకు తెలుసు. దానివల్ల ఉపయోగం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు కనసాగి చేస్తే ఏది చేయడానికి సిద్ధంగా ఉన్నా మాలాంటి కార్యకర్తలు నాయకులు ఎంతో మంది ఉన్నారు. కాబట్టి ఇప్పుడేదో కంప్లైంట్ ఇవ్వడం వల్ల ఏదో యాక్షన్ తీసుకుంటారని మేమేం ఆశించట్లేదు, మేము ఆలోచన చేయడలా. ఖచ్చితంగా తగిన సమయంలో తగిన చర్య ఉంటది. ఖచ్చితంగా ఏదైతే ఈయన మాట్లాడాడో దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. దాని మీద చర్యలు ఉంటాయి. ఇప్పటికి కూడా ఆయన మేము అదే కోరాము. మాట్లాడినటువంటి మాటకి క్షమాపణ చెప్పమని మేము అడిగాము, ఆయన చెప్పలేదు. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆ యాక్షన్ ఇంకా ఆయన చూస్తాడు, ప్రాక్టికల్ గా చూస్తాడు. కాబట్టి మేము ఒక్కటే చెప్పదలుచుకున్న బ్రహ్మనాయుడు గారు, మేము రాజకీయ ప్రయోజనాల కొరకు మేము ఇది వాడుకోవాల్సిన అవసరం లేదు. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కూటమి చేస్తున్నటువంటి అరాచకాలు గాని, అక్రమ కేసులు గాని, దోపిడీలు గాని, లేదా ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా వాళ్ళల్లో వాళ్లే తన్నుకోవటం, వాళ్ళల్లో వాళ్లే అసెంబ్లీలో పోట్లాడుకోవటం, వాళ్ళే విమర్శ చేసుకోవడం, వాళ్ళే రాజీలు పట్టడం, వాళ్ళే సమర్థించుకున్న పరిస్థితులు చూస్తున్నాం. నిన్నటి చూశారు కదా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి మరి పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళి ఎలాగుందంటే వాత పెట్టి వెన్నపోసి పూసినట్టు. చెయ్యాల్సిందంతా మాట్లాడాల్సినట్టు మాట్లాడి సాక్షాత్తు అసెంబ్లీలోనే ఎన్ని మాట్లాడాలో అన్ని మాట్లాడారు. మళ్ళీ ఆయన ఒకసారి ఇంటికి పోయి పవన్ కళ్యాణ్ గారితో కూర్చోగానే చల్లబడిపోయింది వ్యవహారం. కాబట్టి ఆయన అన్ననన్నా విమర్శ ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు, లేదా ఆ రోజు తల్లినన్నా మాట్లాడలేదు, తమ్ముడినన్నా మాట్లాడలేదు, అన్ననన్నా మాట్లాడి ఎవరినన్నా కుటుంబ సభ్యులన్నా ఆయన మాట్లాడేటువంటి ప్రశ్న లేదు. కేవలం ఆయన పదవిని ఆయన కాపాడుకోవడంలోనే ఉన్నాడు తప్పితే రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు కానీ లేదా కుటుంబం సంబంధించినటువంటి ప్రయోజనాలు కానీ ఆలోచన చేసేటువంటి పరిస్థితుల్లో ఆయన లేడు అనేటువంటిది స్పష్టంగా కనపడుతుంది. సరే సరే పక్కన పెడితే ఇప్పుడు డిజిటల్ బుక్ లో మీరు ఎవరి పేరు రాశారు ఇందాక అన్నారు కదా, డిజిటల్ బుక్ లో ఆల్రెడీ పేరు ఎంటర్ అయింది, సమయం వచ్చినప్పుడు ఎప్పుడు తాట తీయాలి అప్పుడు తీస్తామని ఎవరి పేరు రాశారు సార్ మీరు డిజిటల్ బుక్ లో? ఖచ్చితంగా బాలకృష్ణ పేరే రాస్తాం. అవునా? ఇందులో సందేహం ఏం లేదు. మీరు మళ్ళీ సందేహపడాల్సిన అవసరం లేదు. ఆయన పేరే రాస్తాం. ఆయన మీద చర్యలు ఉంటాయి. ఆయన మాటలు ఆయన ఉపసంహరించుకోవాలి ఇప్పటికైనా. ఓకే, లేని పక్షంలో ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. ఎప్పుడు రోజులు ఒకరాగుండు బ్రహ్మనాయుడు గారు చర్యలు ఉంటాయండి. అంటే ఏం చేస్తారు బాలకృష్ణ గారిని? ఏం చేస్తామో చట్ట ప్రకారం ఆ రోజు ఏం చేయాలో అది చేస్తాము, మీరు చూస్తారు అంతే. ఇప్పుడు ఈ రోజు ఏదో ఇళ్ళకి కానీ పండగ కాదు అధికారులు ఉన్నామని చెప్పేసి సరిపోదు కదండి. సాక్షాత్ అసెంబ్లీ దేవాలయం లాంటి అసెంబ్లీని భ్రష్టు పట్టించినటువంటి వ్యక్తి బాలకృష్ణ. అసలు అది నాకు ఒకసారి ఆశ్చర్యం వేస్తుంది. ఎన్టీ రామారావు గారు తెలుగు జాతి గౌరవాన్ని నిలబెట్టినటువంటి, ఢిల్లీలో మన ఆత్మ గౌరవాన్ని నిలబెట్టినటువంటి వ్యక్తికి మరి చెడబుట్టినట్టుగా కనపడుతుంది బాలకృష్ణ. ఎన్టీఆర్ ఆశ్చర్యం కలిగిస్తా ఉంది. ఆయన ఎంత హుందాగా ఉండేవాడు, మన గౌరవాన్ని ఏ విధంగా కాపాడేవాడు. రాజకీయంగా విమర్శలు ఉన్నాయి, ఆయన విమర్శ చేయలేదా? చంద్రబాబు నాయుడు గారు కూడా చేశారు కదా, రాజశేఖర కన్నా ఘోరం గొడ్డు కన్నా హీనం అని చంద్రబాబు నాయుడు గారు అన్నాడు ఆయన పార్టీ నుంచి ఆయన తొలగించినప్పుడు. ఇక ఇలాంటి విమర్శలు ఉంటాయి.
అవి మామూలు రాజకీయం ఉన్నటువంటి జరిగినటువంటి సంఘటనగా ఆయన మాట్లాడటం జరిగింది. కానీ ఈ మాటలు ఏంటండి, అసెంబ్లీ గౌరవాన్ని కించపరిచే విధంగా, అసెంబ్లీ స్థాయిని దిగదార్చే విధంగా ఆయన మాట్లాడినటువంటి తీరుని ఎవరు కూడా మరి ఒప్పుకోట్లా. ఇది చిరంజీవి అభిమానులు కానీ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అభిమానులు కానీ ఎవరు కూడా దాన్ని ఆహ్వానించట్లా. ఆయన ఏం ఆలోచన చేస్తున్నాడో అర్థం కాదు. ఎప్పుడు ఎక్కడ పడితే ఏది నోటికి వస్తే అది మాట్లాడితే మనిషికి ఒక హద్దు పద్దు ఉండాలి కదండి. ఎవరికైనా సరే కనీసం మరి ఇంగిత జ్ఞానంతో ఆలోచన చేసి సినిమా షూటింగ్ లో లాగానే మనం అసెంబ్లీలో కూడా ఉండాలంటే అవ్వదు కదా. రాజకీయాలు వేరు, సినిమాలు వేరు. కాబట్టి దాని హుందాతనంగా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దానికి అనుగుణంగా ఆయన పోవటం లేదు అనేటువంటిది మా అభిప్రాయం. రైట్. మనతో గాదే వెంకటేశ్వర గారు ఉన్నారు, ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు, సీనియర్ అడ్వకేట్. గాదే గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. చూసారుగా నిన్న బ్లడ్ బ్యాంకులో చిరంజీవి గారి అభిమానులు కొంతమంది మీట్ అవ్వటం, జూబ్లీహిల్స్ హోటల్లో మీట్ అవ్వటం, కేసు పెట్టాలని నిర్ణయించుకోవడం, ఫిర్యాదు చేయాలని అది తెలిసి చిరంజీవి గారు ఆపటం. ఏంటి గాదే గారు, ఏం జరుగుతుంది? బ్రహ్మనాయుడు గారు, ముందు మీకు పెద్దలు ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి గారికి, రాజశేఖర్ గారికి, జర్నలిస్ట్ వెంకటేశ్వర గారికి అందరికి కూడా శుభ సాయంత్రం. ఏమి జరుగుతుంది, మీరు ప్రొలాంగ్ చేసిన కొందుకి ఎట్లా రోజుకు ఒక డిబేట్ పెట్టితే వెళ్తా ఉంటుంది, అంత మించి ఏముండదు. అంటే నిన్న కంప్లైంట్ ఇవ్వడానికి అంతమంది గ్యాదర్ అయ్యి ఇంకొకసారి చిరంజీవి గారి గురించి ఎవరైనా మాట్లాడితే సహించమని చెప్పేసి డైరెక్ట్గా వాళ్ళందరూ కూడా మాట్లాడారు కాబట్టి మనం చర్చ పెట్టాల్సి వచ్చింది. లేకపోతే అసలు నిన్న పవన్ కళ్యాణ్ చిరంజీవి గారి అభిమాన సంఘాల నాయకులు స్వామినాయుడు గారి సమక్షంలో ఎవరో ఊరు పేరు లేని వాళ్ళు సమావేశం అయితే దాన్ని పెద్ద సీరియస్ కాదు. స్వామినాయుడు గారు అంటే ఎవరు? చిరంజీవి గారికి కుడిభుజం లాంటి వ్యక్తి, అభిమాన సంఘాలందరికీ అధినేత ఆయన. సో అలాంటి వాళ్ళందరూ సమావేశమే స్ట్రిక్ట్గా మాట్లాడారంటే మరి అది జనసేన సీరియస్గా తీసుకోవట్లేదా అంశాన్ని? ఇక్కడ మనము ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజాస్వామ్యం అనేది ఒకటి పెట్టుకుని, రాజ్యాంగం అనేది పెట్టుకుని నడుస్తున్నప్పుడు దానికి అనుగుణంగానే దానికి లోబడే ఉండాలి. ఏదైనా దానికి అతీతంగా ఏది వెళ్ళటానికి ఉండదు కదా. జరిగిన ఇన్సిడెంట్ అయిపోయింది, 1 వీక్ అయిపోయింది. దాని మీద మాట్లాడాము, అది కరెక్టా కాదా అనేది చర్చించాము, డిబేట్లు పెట్టాము, అయిపోయింది. చిరంజీవి గారు అనే ఒక వ్యక్తికి ఆయన ఈ రాష్ట్రంలో ఒక రకంగా చెప్పాలంటే ఒక శక్తే. చిరంజీవి అనే క్యారెక్టర్ ఈ రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో ఒక శక్తి. ఆయన పొలిటికల్ గా వచ్చాడు, పొలిటికల్ గా వెళ్ళాడు, తర్వాత సినిమా ఫీల్డ్ లో ఉన్నా కానీ ఎక్కడున్నా కానీ ఆయనకంటూ ఒక స్పెక్యులర్ స్థానం ఉన్నటువంటి వ్యక్తి. సో రకరకాలుగా గతంలో కూడా ఎంతమంది ఎన్ని రకాలుగా ఆయన్ని కించపరిచారో తెలియదేం కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళకందరికి కానీ బయట సమాజంలో కానీ. అనుకునేవాడు అనుకుంటానంటాడు, ఆయన స్థానం పదిలంగానే ఉంటుంది ఎప్పుడు కూడా. ఆయన మీద ఉమ్మాలని ప్రయత్నించిన వాళ్ళందరి మీద రివర్స్ లో ఉమ్ము పడింది తప్పితే ఆయన మీద ఏం పడలా. తెలుసు కదా, అందరూ తెలుసు మనం. సో అలాంటి కాదు ప్రయత్నించింది ఎవరు, వాళ్ళ పేర్లు కూడా చెప్తే అందరికి ఒక క్లారిటీ ఉంటుంది. మీరు ఎవరిని అంటున్నారు నాకే అర్థం కావట్లా. వైసీపీని అంటున్నారా, టీడీపీని అంటున్నారా? అర్థం మీకు అవుతుంది, ఇనే ప్రజలకు అర్థమవుతుంది, ఇనే వ్యూవర్స్ అందరూ, వ్యూవర్స్ కోసమే కదా మనం, వ్యూవర్స్ అందరికి అర్థమవుతుంది. ఓకే. చిరంజీవి గారిని విమర్శించిన వాళ్ళు కానీ, ఆయన మీద ఏదో ఉమ్మాలనుకున్న వాళ్ళు కానీ ఏ రకంగా అయ్యారో, ఏ స్థానంలో ఉన్నారో యావత్ రాష్ట్రం మొత్తం తెలుసు. చిరంజీవి అనే వ్యక్తి కొన్ని సుగుణాల కలయిక, కొన్ని సుగుణాలతో ఉన్నటువంటి వ్యక్తి ఆయన. అందుకనే నేను ఇప్పుడు మీరు అన్నారు కదా, కూడా ఐదో పెట్టారు, కంప్లైంట్ ఇవ్వకపోతే వద్దన్నారని. ఆయన అట్లా ఎంకరేజ్ చేయరు. ఆయన ఎప్పుడు కూడా డిస్ప్యూట్కి వెళ్తానికి ఇష్టపడిన వ్యక్తి. ఆయన డిస్ప్యూట్లు వద్దు, మనం బాగుండాలని కోరుకునే వ్యక్తి. సమాజం బాగుండాలి, సమాజంలో మనుషులందరూ కూడా స్నేహభావంతో ఉండాలని కోరుకునేటువంటి వ్యక్తి చిరంజీవి గారు. ఎప్పుడు ఎవరిని కూడా తోలనాడిన వ్యక్తి కాదు, అందరూ తెలుసు కదా. ఇది ఏనాడు ఎవరిని కూడా ఆయనగా ఇదిగో చిరంజీవి గారు పలానా మాట అన్నాడని చెప్పేసి చెప్పగలుగుతారు ఎక్కడైనా రికార్డు ఉందా? కానీ మహామహులు మేము గొప్పవాళ్ళమే అని చెప్పుకునే వాళ్ళు
చాలా మంది చిరంజీవి గారిని అన్నారు, అవన్నీ రికార్డులు ఉన్నాయి. కానీ ఏమైపోయారు, ఎటుపోయారో తెలియదు. కానీ చిరంజీవి గారు ఈ రోజు కూడా చిరంజీవి లాగానే ఉన్నాడు. సో అందుకని ఏంటంటే మేము జనసేన పట్టుకోలేదా అనేది పూర్తిగా తప్పు. అసలు ఆ మాట ఎవరు మాట్లాడటానికి లేదు. రాజశేఖర గారు కూడా మాట్లాడుతూ అన్ననన్నా తల్లినన్నా కానీ పవన్ కళ్యాణ్ గారు పట్టదాని పదవి నవ్వుతారండి ఆ మాటకి. ఆ మాట అంటే ఎవరో నవ్వుతారు. పదవి కోసం ఎప్పుడన్నా పవన్ కళ్యాణ్ గారు పదవి కోసం అరులు చేశాడా? పదవి కాంక్షతో ఎప్పుడు ఉన్నాడా? లేడు కదా. దేనికి నిర్ణయం? ఇప్పుడైనా మేము ఎందుకు గవర్నమెంట్లోకి వెళ్ళాం, ఎందుకు కలవాల్సి వచ్చింది? మీ యొక్క దాష్టికాల వల్ల. గత 5 సంవత్సరాలు మీరు చేసినటువంటి దుర్మార్గాల వల్ల కదా కూటమిని ఏర్పాటు చేసింది. అంతకుముందు ఎప్పుడన్నా అది లేదు కదా. మేము 19లో సింగిల్ గానే వచ్చాం కదా, పోతే పోయాం, ఓడిపోయింది కాక ఎందుకు వచ్చాం తర్వాత కూడా ఎప్పుడు వచ్చింది పరిస్థితి మితిమీరిపోయి మీ ఏంటంటే ఒకదాని తర్వాత శిశుపాడు 100 తప్పుల్లాగా 100 తప్పులు కదా 200 తప్పుల దాకా మీరు వెళ్ళిపోయిన తర్వాత కూటమిని కట్టవలసిన పరిస్థితి రాష్ట్రంలో వచ్చింది. అప్పుడు మేము భాగస్వామ్యం ఏం తప్ప, అంతేగాని మాకేదో పదవి కోసం కాంక్షించే వ్యక్తి కాదు, పదవుల కోసం వెళ్ళి వద్దనుకునే వ్యక్తి కాదు. ఎట్లా వద్దనుకుంటారండి? చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా ఇష్టపడతారో, ఏ రకంగా ఆయన ఇచ్చేస్తారో చూడలేదా మనం? సాక్షాత్ ప్రమాణ స్వీకార సభలో చూసాం కదా. అవును, ప్రమాణ స్వీకార సభలో చూసారు కదా ఎట్లా చేశాడో. లేదు ఈయన గెలిచిన తర్వాత ఏ రకంగా, గెలిచిన తర్వాత ఫస్ట్ ఎక్కడికి వెళ్ళి ఎవరి కాళ్ళ దగ్గర ప్రణమిల్లి వచ్చాడో చూసాం కదా. అలాంటిది చిరంజీవి గారిని అంటే పవన్ కళ్యాణ్ గారికి ఏం పట్టదని ఎట్లా మాట్లాడగలుగుతారు రాజశేఖర్ గారు? కరెక్ట్ కాదు కదా. అంతగా క్రిటిసైజ్ చేయాల్సిన అవసరం లేదు. మేమేంటో మాకు తెలుసు. ఈ ప్రజాస్వామ్యంలో చిరంజీవి గారిని అంటే ఏ రకంగా స్పందించాలో మాకు తెలుసు. ఏ రకంగా మేము స్పందించామో మీరందరూ కూడా చూశారు. ఏ రకంగా వెళ్ళతామో మాకు తెలుసు. మేమేమి మాటలు అనిపించుకుని ఏదో తుడుచుకుని పోయేటటువంటి నైజం ఉన్న వాళ్ళేం కాదు. మేము కూడా కొంచెం కారం తినేవాళ్ళమే, అంతేగా. కానీ ఒక ప్రజాస్వామ్యం ఉంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వాళ్ళం మేము. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా మీకు ప్రవర్తించాం మేము. ఎస్, మీ ఏ రకంగా స్పందించాలో, ఎట్లా స్పందించాలో, ఏ టైంలో ఏ విధంగా స్పందించాలో మేము స్పందించి తీరుతాం ఖచ్చితంగా. ఆ రకంగా మేము వెళ్తాం. ఇవాళ ఏంటంటే రాజశేఖర్ గారు కోరిక ఏంటంటే ఇవాళ చిరంజీవి గారిని ఆయన అనేశాడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు, మేము రోడ్లెక్కేసి ధర్నాలు చేసేసి అందరిని తిట్టేసేసి మేము ప్రభుత్వం నుంచి బయటకు వచ్చేస్తున్నాము, కూటమి నుంచి విడిపోయాము అని మేము స్టేట్మెంట్ ఇవ్వాలి. అది రాజశేఖర్ గారు కోరుకునేది. ఎందుకులేండి అంటే అంత అదే వాళ్ళు కోరుకునేది కదా. అంతకుమించి ఇప్పుడు మేము ఏమంటామంటే ఎస్ మీ నాయకుడిని తిట్టాడు, దానికి స్పందించండి. మీరు ఏదో మేము డిజిటల్ బుక్ లో నోట్ చేసుకున్నాం కాదు, దానికి స్పందించండి. దానికి ఇప్పుడు మేము ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మేము ఏ రకంగా స్పందించాలి, ప్రతిపక్షంలో ఉన్నవాడు మీరు ఏ రకంగా స్పందించాలి. మీరు మీ నాయకుడిని తిట్టిన దానికి వదిలేసేసి చిరంజీవి గారు అనేసారు అని పొద్దు నుంచి 2-3 రోజులు మీ ఛానల్లో డిబేట్లు, అది కాదు కదా. ఎస్ మీ నాయకుడి మీద మీ గౌరవం ఉంటే మా నాయకుడు అన్నదానికంటే పెద్ద పదవిగా ఉన్నాడు మీ నాయకుడిని, దానికి మీరు ధర్నాలు చేయండి, వచ్చే రోడ్డు మీదకి, దానికి చించుకోండి మీరు పట్లు. అది వదిలిపెట్టేసేసి మమ్మల్ని అన్నదాన్ని మేము చూసుకుంటాం ఖచ్చితంగా. మేము ఉన్నాం. మేము స్పందించగలిగేటటువంటి కన్సిడరబుల్ స్ట్రెంగ్త్ ఉన్నటువంటి సమూహం ఇక్కడ. చిరంజీవి గారిని అంటే అంటారే ఊదితే సరిపోతుందని, మేమందరం గట్టిగా ఒకసారి ఊదితే అందరం కూర్చుని కొట్టుకుపోయేటటువంటి కన్సిడరబుల్ స్ట్రెంగ్త్ ఉన్నటువంటి అభిమాన గణం కానీ జనసేన పార్టీ సంబంధం కానీ ఉన్నటువంటి సమూహం మాది. కానీ ఎప్పుడు ఓదాలో, ఎప్పుడు ఏం చేయాలో ఆలోచన ఉన్న వాళ్ళమే, ఆలోచన చేయగలిగిన వాళ్ళం. ఆ రకంగా మేము వెళ్తాం. ఏదో ఒకళ్ళు వచ్చేసి మీరు ఎందుకు మాట్లాడుతున్నారని మాట్లాడతామో, లేదంటే మీరు ఎందుకు మీకు ఇష్టం లేదు, మీకు ప్రేమ లేదు, ఎవరు నన్నా కానీ మీరు అట్టాకుంటారు అన్నంత మాత్రం మేము స్పందించేయటం కాదు సార్. ఇక్కడ ఒక రాజ్యాంగాన్ని పెట్టుకున్నాం, ఒక ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ఆ విధంగా మేము ఎక్కడ ఏ రకంగా స్పందించాలో స్పందిస్తాం ఖచ్చితంగా. ఏది సందర్భం, ఏది అసందర్భమో మాట్లాడతాం, అన్ని మాట్లాడతాం. కానీ డిజిటల్ బుక్ లో మేము ఏదేదో చేసేస్తాం, తాటలు తీసేస్తాం అంటారు చూడండి రాజశేఖర్ గారు. డిజిటల్ బుక్ లో తాట తీసేస్తారా? ఎక్కడ తీస్తారు తాట? రేపు వాళ్ళు వచ్చాక చూపిస్తారు వాళ్ళు అనేది. అదే ఏంటి తాట తీసేది వీళ్ళు? అసలు ఏంటి డిజిటల్ బుక్ ఏంటి? అసలు ప్రజాస్వామ్యంలో మీరు ప్రతిపక్ష హోదా కావాలని కోరుతున్నారు. మీరు ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు. ప్రతిపక్ష పాత్ర పోషించేటప్పుడు పుస్తకాలు నోటు చేసుకుంటారా? మర్చిపోతారు కదండి, శత్రువులు మర్చిపోతారు కదా అని వాళ్ళు బుక్ అంటే లైక్ డిజిటల్ బుక్ ఒక అప్లికేషన్.
కర్ణాటక గారు అదేనా ప్రజాస్వామ్యం అంటే? అదేనా మాట్లాడితే మనం అంబేద్కర్ గారి రాజ్యాంగం అంటాం? అంబేద్కర్ గారి రాజ్యాంగం అదేనా? అంబేద్కర్ గారు అదే చెప్పారా? మీరు పుస్తకాలు పెట్టుకోండి రా, మీరు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఒక రకం ఉండండి, గవర్నమెంట్ లేకుండా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పుస్తకాలు పెట్టుకుని రాసుకోండి. వాళ్ళందరూ తాట తీయండి అని చెప్పారా అంబేద్కర్ గారు? మాట్లాడితే అంబేద్కర్ గారి విగ్రహం గుర్తొస్తారు కదా. ఎవరు కూడా చేశారు మెడికల్ కాలేజీల గురించి. అంబేద్కర్ గారి విగ్రహం చుట్టూ వాళ్ళ కట్అవుట్లు వాళ్ళ ఫోటోలు పెట్టుకుని మా ఆఫీస్ ముందే ఉంటది ఇక్కడ మా గుంటూరులో వచ్చేసి అన్ని చుట్టూ పెట్టారు. అది చెప్పాడు రాజ్యాంగం. ప్రజాస్వామ్యంగా మనం ఎప్పుడు కూడా ఒక ఆలోచన చేయాలి. మనం డిజిటల్ బుక్లు ప్రాణాలు తీస్తామని వాళ్ళు కూడా కాదండి. ప్రజాస్వామ్యంలో ఉండాల్సింది బుక్కులు కాదు. ప్రజాస్వామ్యంలో ఉండాల్సింది మనం ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ రకంగా మనం పరిపాలన చేస్తున్నాం. వెంకటేష్ గారు పెట్టినప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం ప్రతిపక్ష పాత్ర ఏ రకంగా పోషించాలి. అది ఒక్క నిమిషం బ్రహ్మనాయుడు గారు మేము అసెంబ్లీకి మేము అసెంబ్లీలో కూర్చోము, అసెంబ్లీలో రాము, కానీ మేము మాత్రం బుక్కులు పెట్టుకుని రాసుకుంటాం. ఇదే ప్రజాస్వామ్యం. అంటే మీరు రాయలేదు అప్పుడు బుక్కులు పెట్టి? అంటే మీరు లేకపోతే తెలుగుదేశం రెడ్ బుక్ లో రాసుకున్నారు కదా. చెప్పండి సార్ కాకుమాన్ గారు చెప్పండి. కాదు, ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు ఒక్క నిమిషం అండి. ఓకే, అర్థమైంది. కాకుమాన్ గారు ఏదో చెప్తున్నారు, చెప్పండి సార్. సార్ ఇప్పుడు రాజా గారు విచిత్రమైన వాదన చేస్తా ఉన్నారు. ఇప్పుడు మా నాయకుడిని మాట్లాడితే మేము ఎలా స్పందించాలో స్పందించాము, రాబోయే రోజుల్లో ఎలా చర్యలు తీసుకుంటాము అని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు మేము డిజిటల్ బుక్ కి రెడ్ బుక్ కి మేము తేడా స్పష్టంగా మేము చెప్పాము. ఇప్పుడు రెడ్ బుక్ అనేది వాళ్ళు చాలా స్పష్టంగా వేదికల మీద బుక్ మరి ఓపెన్ చేసి ప్రజలకు చూపిస్తూ ఎన్ని కేసులు ఉంటే, ఎన్ని అక్రమాలు, ఎన్ని దౌర్జన్యాలు చేసి, ఎన్ని కొట్లాటకు పోయి ఎన్ని కేసులు ఉంటే వాళ్ళకి అన్ని మంచి పదవులు వస్తాయని స్పష్టంగా లోకేష్ ఆ రోజు చెప్పడం జరిగింది. దాన్ని కాదని ఎవరైనా చెప్పగలరా? చాలా స్పష్టంగా ఎన్ని కేసులు ఉంటే అంత మంచి పదవి వస్తుందని. సరే, అది అలా ఉంచండి. కానీ విచిత్రం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అవినీతి జరిగింది అనేటువంటి దాని మీద అరెస్ట్ అయితే, మరి హైదరాబాద్ లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు హుటాహుటిన విజయవాడ బయలుదేరి మరి మార్గం మధ్యంలో రోడ్ల మీద పడుకొని బొర్లి పోలీసులు ఆపారని నానా యాగి చేసి మరి ట్రాఫిక్ అంతా అంతరాయం కలిగించి ప్రజలకు ఇబ్బంది కలిగించి ఆయన మరి జైలు దగ్గరికి వెళ్ళి ఆయన్ని కలిసి చంద్రబాబు నాయుడు గారిని అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని మేము మరి తెలుగుదేశం పార్టీతో కలిసి పని చేస్తాము, కలిసి పోటీ చేస్తామని ఆవేశంగా అప్పటికప్పటికి తీసుకున్న నిర్ణయం. ఈవెన్ దగ్గర కూడా సంప్రదించుకున్నా. అలాంటి గందరగోళం చేసినటువంటి వ్యక్తి ఈ రోజు ఎందుకు మాట్లాడట్లేదు? స్వయంగా వాళ్ళు అందరూ మాట్లాడితేనే నోరు ఎందుకు మాట్లాడట్లేదు? సమయం వచ్చినప్పుడు ఎలా స్పందించాలో అలా స్పందిస్తాము అని చెప్పేసి ఇందా క్లారిటీ ఇచ్చారు కదా సార్. ఇప్పుడు మేము కొట్టుకొని మేము ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి రోడ్ల మీదకి వచ్చి అదే సార్ మేము గట్టిగా ఊదితే కొట్టుకుపోతారు అంటున్నారు. ఇంత గట్టిగా ఊస్తే వీళ్ళు ఒంటరిగా ఒక ఎమ్మెల్యేగా ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని గెలిపించలేకపోతున్నారు? ఒంటరిగా ఎందుకు ఎమ్మెల్యేని గెలిపించలేకపోతున్నారండి? వీళ్ళు ఇదే కూటమి లేకపోతే వీళ్ళని గెలిచేటువంటి పరిస్థితులు ఉన్నాయా? అటువంటి పరిస్థితి వాళ్ళ దగ్గర పెట్టుకొని మాట్లాడదు. మళ్ళీ మనతోటి మనకి అనలిస్ట్ గారు మాట్లాడలేదు. సింగళూరు గారు ఉన్నారు. సింగళూరు గారు గుడ్ ఈవినింగ్ అండి. వెరీ గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు. సో మీరు నెక్స్ట్ మీ దగ్గర రామ్ గోపాల్ రెడ్డి గారు నెక్స్ట్ వస్తాను అనలిస్ట్ గారు మాట్లాడాక. సో సింగళూరు వెంకటేష్ గారు మీరు చూశారు నిన్న ఈవినింగ్ జరిగినటువంటి పరిణామాలు హైదరాబాద్ లో. అయితే ఇప్పుడు ఇవి ఇంకా సద్దు మణిగినట్టేనా మనం అనుకోవచ్చా? ఎందుకంటే చిరంజీవి గారు అడ్డుపడి ఆపారు కాబట్టి. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న సోదరులకి అలాగే మీ వీక్షకులకు కూడా వెరీ గుడ్ ఈవినింగ్ అండి. అది సర్దుబాటు ఎప్పుడో అయిపోయిందండి. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళి ఈ విషయాన్ని ఇంతకన్నా ముందుకు వెళ్లకుండా ఆయన ఆపేసినటువంటి కార్యక్రమాన్ని ప్రజలందరూ చూస్తున్నటువంటి ఒక విషయం కాబట్టి బహిరంగంగా ఈ విషయం గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం మెగా అభిమానులకు కూడా లేదు. ఏదో కాస్త అత్యుత్సాహం మీద కోఆర్డినేషన్ ఏదన్నా మిస్ అయ్యి 300 పోలీస్ స్టేషన్లో కేసు పెడతాము, బాలకృష్ణ గారి మీద ఎవరండి 300 కేసుల్లో పోలీస్ స్టేషన్లు పెట్టి కేసులు పెట్టేది ఈ రాష్ట్రంలో ఎప్పుడైనా జరిగిందా?
స్వయాన ఆయన ఇంట్లో కాల్పులు జరిగితేనే ఆయన్ని తీసుకెళ్లి రిమాండ్లో పెట్టలేనటువంటి ప్రభుత్వాలు చూసాం. బేషరతుగా బయటకు వచ్చినటువంటి వ్యక్తి ఆయన మీద 300 కేసులు పెట్టే పరిస్థితి ఉంటుందా? కాబట్టి ఇవన్నీ ఏంటంటే ఏదో ప్రాపగాండా. మొన్న ఎన్టీఆర్ అభిమానులు ఎలా అయితే చేశారో, ఊరుకుంటే మనల్ని కూడా పట్టించుకోరు అని చెప్పేసి మెగా అభిమానులు చేసినటువంటి ఈ సందడి ఒక చిన్న గ్యాదరింగ్ లాగా దీన్ని ట్రీట్ చేయాలి. కానీ అది చట్టం ఏం చెప్తుందంటే, చిరంజీవి గారిని అంటే చిరంజీవి గారికి మనసు నొప్పి పడితే, ఆయన ఆత్మాభిమానం ఏమైనా దెబ్బతింటే ఆయన వెళ్ళి కేసు పెట్టడానికి మాత్రమే చట్టం పర్మిట్ చేస్తుంది. అంతేగాని ఎవరు పడితే వాళ్ళు వెళ్ళి మా చిరంజీవి గారిని అన్నారు కాబట్టి, లేకపోతే మా బాలకృష్ణ గారిని అన్నారు కాబట్టి, మా వెంకటేష్ గారిని అన్నారు కాబట్టి అని అంటే చట్టం పర్మిట్ చేయదు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. సుప్రీంకోర్టు 2015లోనే దీని మీద క్రిస్టల్ క్లియర్ గా మల్టిపుల్ కేసెస్ ఆన్ వన్ డిఫమేటరీ స్టేట్మెంట్ విల్ లీడ్ టు ఎనార్కీ, అరాచకత్వానికి దారితీస్తుంది. ఒక స్టేట్మెంట్ మీద వందలాది కేసులు కడితే అది అరాచకత్వానికి దారితీస్తుందని సుప్రీంకోర్టు 2015లోనే చెప్పినటువంటి పరిస్థితి. అయితే సుప్రీంకోర్టు వాక్యాలని మేమెందుకు అప్లై చేయాలి అనేటువంటి పోలీసు వ్యవస్థలు ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి కాబట్టి ఒకవేళ చేస్తే చేయొచ్చు. ఎందుకంటే రీసెంట్ టైమ్స్ లో కూడా మనం చూసాం, హైకోర్టు సాక్షాత్తు హైకోర్టుకు సంబంధించినటువంటి వెహికల్ డ్రైవర్ ని చెతకొట్టినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో రీసెంట్ గా. బాబు, హైకోర్టుకు సంబంధించిన జడ్జిలకు సంబంధించిన ఫైల్స్ ఉన్నాయి, ఇవి అర్జెంట్ గా హైకోర్టుకు చేర్చాలంటే నువ్వు ముందు రారా ఇక్కడికి అని చెప్పేసి ఆయన తీసుకొస్తే సాక్షాత్తు ఆ జిల్లా ఎస్పీని హైకోర్టుకు పిలిపించి ఆ సిఐ మీద కేసు కట్టినటువంటి వ్యవస్థలు ఈ రోజు అంత దుర్భరంగా ఉన్నాయి. కాబట్టి అలాంటి కార్యక్రమాలు ఏమైనా చేస్తే చేయొచ్చాము, కానీ చట్టం మాత్రం పర్మిట్ చేయదు. కాబట్టి ఇదంతా కూడా ఒక ఫ్యాన్ మాబ్ ఏదైతే క్రియేట్ చేయాలనుకుంటున్నారో దీని అబాస్ పాలవుతామని చిరంజీవి గారు ముందుగానే పసిగట్టి, ఆయన ఏంటంటే ఈ అభిమానులు చేసే అతి ఉత్సాహానికి ఎప్పుడు కూడా బాధితుడు చిరంజీవి. చిరంజీవి గారు రాజశేఖర్ మీదగా దాడి చేసినప్పుడు, జీవిత గారి మీద రైల్లో దాడి చేసినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి క్షమాపణలు చెప్పి వచ్చినటువంటి పరిస్థితి. అదేం ఆయన చేయించినటువంటి దాడి కాదు. కానీ అల్టిమేట్ గా విక్టిమ్ ఎవరయ్యారు అంటే అక్కడ చిరంజీవి గారు, అల్లు అరవింద్ గారు వెళ్ళి వాళ్ళకి క్షమాపణలు చెప్పి రావాల్సినటువంటి ఒక పరిస్థితిని క్రియేట్ చేస్తూ ఉంటారు మెగా. కాబట్టి దీన్ని పెద్ద ఉత్సాహంగా తీసుకోవాల్సినటువంటి వ్యవహారం ఏం కాదు. చిరంజీవి గారికి కూడా ఇలా మాటలు పట్టడం ఏం కొత్త కాదు. చిరంజీవి గారు ఇప్పటికి 10ల సంఖ్యలో సీట్లు అమ్ముకున్నాడన్న దగ్గర నుంచి, పార్టీని కలిపేశాడన్న దగ్గర నుంచి, లేకపోతే బ్లాక్ మనీని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడన్న దగ్గర నుంచి, తన కుటుంబ సభ్యుల మీద కానివ్వండి అనేక రకాలైన అనుభవాలు ఉన్నాయి, అవమానాలు ఉన్నాయి. వీటన్నిటిని దాటుకుని వెళ్ళాడు కాబట్టి చిరంజీవి అయ్యాడు. కాబట్టి వీటి గురించి పెద్ద ఆలోచించాల్సిన విషయం ఏం లేదు. కాకపోతే ఇక్కడ చిరంజీవి గారు చేసినటువంటి పెద్ద తప్పు ఏంటంటే, ఈ రోజు వదిలిన లెటర్ ఏదైతే ఉందో, బాలకృష్ణ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఆయన తీసుకున్నటువంటి స్టెప్ ఏదైతే ఉందో, జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో తీసుకున్నట్టయితే చాలా హుందాగా ఉండేది, ఆయన స్థాయికి తగినట్టు. ఎందుకనంటే చిరంజీవి గారిని అవమానించారు, జగన్మోహన్ రెడ్డి గారు అవమానించారు, చిరంజీవి గారితో దండాలు పెట్టించుకున్నారు, చిరంజీవి గారిని ఇండస్ట్రీని అంతా చూడలేదా మీరు? అది వీడియో ఎవరు పెట్టమన్నారు? చిరంజీవి గారు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి లేదా మీరు చెప్తున్న దండాలు పెట్టే వ్యక్తి అంత సామాన్యుడిలా కనపడుతున్నాడా? చిరంజీవి అంటే ఒక ఉప్పొంగిన కెరటం. జగన్మోహన్ రెడ్డి పెట్టమంటే దండాలు పెడతాడా? ఏం మాట్లాడుతున్నారు? ఇప్పుడు ఒక వ్యక్తి ముఖ్యమంత్రి చైర్ లో ఎలాంటి వ్యక్తి ఉన్నా గానీ ఆ చైర్కి ఇచ్చేటువంటి, మేము కోర్టుకి వెళ్తాం బ్రహ్మనాయుడు గారు, మేము కోర్టుకి వెళ్ళంగానే దండం పెట్టి లోపలికి వెళ్తాం. మేము జడ్జికి దండం పెడతామా? ఆ క్రౌన్ జడ్జిని ముఖ్యమంత్రి గారిని ఈక్వల్ రాజ్యాంగబద్ధమైన పదవులు అవి. సో అంటే వాళ్ళకి ఎవరైనా దండం పెట్టచ్చు, వాళ్ళు ఎవరికి తిరిగి పెట్టరు. బ్రహ్మనాయుడు ఉన్నా దండం పెట్టాల్సిందే, గాది వెంకటేశ్వరరావు గారు ఉన్నా దండం పెట్టాల్సిందే. ఎందుకంటే అది ఆ చైర్కి ఇచ్చేటువంటి గౌరవం, జగన్మోహన్ రెడ్డికి ఇచ్చేటువంటి గౌరవం కాదు. ముఖ్యమంత్రి స్థానంలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, వెళ్ళి దండం పెట్టట్లేదా? ₹1 ఇచ్చినప్పుడు ఏమైనా బుధమే చేసాడా చిరంజీవి? దండమేగా పెట్టి ₹1 చదివించి వచ్చింది. అది ఆ చైర్కి ఇచ్చేటువంటివే. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ సైకోగాడు అని అంటాం. అది సరే, అది వాళ్ళ పెంపకానికి, వాళ్ళ వ్యక్తిత్వానికి తగినటువంటి భాష, దాన్ని మనమేం ఖండించకూడదు. బాలకృష్ణ గారిని ఖండిస్తే అది వేరే రకంగా ఉంటుంది, డైరెక్ట్ కాల్పులే. కాబట్టి ఎవరు కూడా బాలకృష్ణ గారి మీద బహిరంగంగా మాట్లాడలేనటువంటి ఒక పరిస్థితి. చిరంజీవి గారిని పిలుస్తున్నారా, పలానా కార్యక్రమం మీ అధ్యక్షతన జరుగుతుంది కదా అని చెప్పేసి అంటే
ఇక్కడ ఎవరిని పిలవదలుచుకోలేదు, ఎవరిని పిలిచి పెద్దోడిని చేయదలుచుకోలేదు అని చెప్పేసి ఆయన 2014 గవర్నమెంట్లోనే అన్నాడు. మరి ఆ రోజు ఏమయ్యారు వీళ్ళంతా? 300 కేసులు పెట్టే మగవాళ్ళంతా ఎక్కడికి వెళ్ళిపోయారు? లేదు కదా. ఆ రోజు లేనిది ఈ రోజు ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చిందంటే ఈ రోజు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి ఈరోజు ఏదో కాస్త హడావిడి చేద్దాం అనుకున్నారు తప్ప దీంట్లో ఎదరికెళ్ళేటువంటి పరిస్థితి లేదు. చట్టం ఒప్పుకోదు. రెండోది, బాలకృష్ణ గారికి వ్యతిరేకంగా జరిగేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో నాకు తెలిసి లేదు, గతంలోనూ లేదు, ఇప్పుడు లేదు. కాబట్టి ఒక డిప్యూటీ సీఎం ఇంటికి సీఎం వచ్చి పరామర్శించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది. ఎందుకంటే గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో అనారోగ్యం పాలైనటువంటి పరిస్థితి. మరి ఏ రోజు రాలేదుగా. ముఖ్యమంత్రి గారు ఏ రోజు అలా విజిట్ చేయలేదు, ఈ రోజు వచ్చారు. రెండోది, ఇంకొక విషయం కూడా జరిగింది. ఇక్కడ కామినేని శ్రీనివాస్ గారు అసలు ఈ విషయానికి బీజం వేసినటువంటి, ఈ చర్చకి బీజం వేసినటువంటి కామినేని శ్రీనివాస్ గారు బేషరతుగా క్షమాపణలు తెలిపి శాసనసభలో జరిగినటువంటి ఈ కన్వర్సేషన్ మొత్తం కూడా డిలీట్ చేయండి అని చెప్పేసి అని హుందాగా వ్యవహరించినటువంటి ఒక పరిస్థితి. కాబట్టి ఇక్కడ అసలు గొడవే లేదు. అటు చిరంజీవి మీద చేసినటువంటి వ్యాఖ్యలు కానివ్వండి, ఇటు జగన్మోహన్ రెడ్డి మీద చేసినటువంటి వ్యాఖ్యలు కానివ్వండి, రికార్డులోంచి తప్పించడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఎవరు మనోభావాలు దెబ్బతినాల్సినటువంటి ఆవశ్యకతే లేదు. వీళ్ళు వీళ్ళు డిజిటల్ బుక్ లో రాయాల్సినటువంటి ఆవశ్యకత లేదు, వాళ్ళు పోలీస్ కేసులు పెట్టాల్సినటువంటి ఆవశ్యకత కూడా లేదు. కాబట్టి చిరంజీవి గారు నాకు అవమానం జరిగింది అని చెప్పేసి అని గత ప్రభుత్వంలోనూ చెప్పలేదు, లేదా నాకు ఎటువంటి అవమానం జరగలేదు, జరుగుతున్నటువంటి ఈ దుష్ప్రచారం ఏదైతే ఉందో, కూటమి పార్టీల్లో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు చేస్తున్నటువంటి ఈ దుష్ప్రచారం తప్పు, నాకు ఎటువంటిది జరగలేదు, నాకు అవమానం ఏం జరగలేదు అని చెప్పి ఈ రోజు వదిలినట్టు లెటర్ ఆ రోజు వదిలినట్టయితే చాలా హుందాగా ఉండేది. ఓకే మళ్ళీ మాట్లాడుతున్నారు వెంకటేష్ గారు. రాంగోపాల్ రెడ్డి గారు, వైసీపీ కాకుమాన్ రాజశేఖర్ గారు ఇందాక డిజిటల్ బుక్లో పేర్లు రాసుకున్నాము, ఎప్పుడు తీయాలో అప్పుడు తీస్తామన్నారు. లక్షణంగా తీసుకోమని చెప్పండి సార్, ఇబ్బంది ఏం లేదు. వాళ్ళ డిజిటల్ బుక్కో లేకుంటే వాళ్ళ బెదిరింపులకో లేకుంటే కనుక వాళ్ళ అరాచకానికి భయపడే ఎన్డీఏ కూటమి కార్యకర్తలు ఎవరు కూడా లేరు. అన్ని దానిలోకి ఫేస్ చేసేదానికి రెడీగా ఉండి అన్ని కింద మీద పడే అన్ని పడే మళ్ళీ మేము 2024 సంవత్సరంలో వాళ్ళందరినీ మట్టి గరిపించేసి మళ్ళీ అధికారంలోకి వచ్చినాం. కాకుమాని నాగేశ్వరరావు గారు రంకెలేసిన, జగన్మోహన్ రెడ్డి గారు బెదిరింపులకు దిగినా కూడా ఎవ్వరు, ఏ కార్యకర్త భయపడరు, ఏ ఒక్క ప్రజలు కూడా భయపడరు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు కానీ లేకుంటే ప్రజలు ఎదుర్కొంటున్న ఏదైనా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి వాటి పరిష్కారాన్ని కృషి చేయాలా తప్ప 19 లేశాల నుంచి అధికారంలో ఉన్నప్పుడు బెదిరింపులే, ప్రతిపక్షంలోకి వచ్చినప్పుడు కానీ బెదిరింపులే. ఇది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి విధానం ఉంది, ఆయన్ను పులివెందుల శాసనసభ్యుడిగా ఎంపిక చేయడం జరిగింది. ఆయనతో పాటు మరో 10 మంది కూడా ఎమ్మెల్యేలకు ఎన్నిక కావడం జరిగింది. ఎందుకు ఎన్నుకున్నాం? మా నియోజకవర్గం నుంచి ఆయన్ను మా ప్రాంత సమస్యలను పరిష్కరించాలని, మా ప్రాంతంలో రైతాంగము, ప్రజలు లేకుంటే పేదలు, కార్మికులు ఖర్చులు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకొని ఆ సమస్యలు పరిష్కరిస్తాడనే ఒక ఆకాంక్షతో, ఆశయంతో, ఒక కోరికతో ఆయన ఎన్నుకోవడం జరిగింది. ఆయన దాన్ని నెరవేర్చే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నాడా? నేను ఆయన ఎన్నుకోండేది ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని కాదు, మేము ఎన్నుకోండేది పులివెందుల నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా ఎన్నిక కావాలని చెప్పి 60,000 మెజార్టీతో ఆయన ఎన్నుకోవడం జరిగింది. ఆయన దాన్ని ఆ ప్రజల కోరికలను కానీ ఆకాంక్ష నెరవేర్చే ప్రయత్నాల్లో ఆయన ఏమైనా ఒక శాతమైనా సరే సఫలీకృతమైనడా? లేదు కదా. నాకు అసెంబ్లీకి పోతే కదా నాకు అవకాశం ఇస్తా అంటే పోతాడు. అవకాశం ఇస్తారా లేదా అనేది నువ్వు ఊహాజనితమైన ప్రశ్నను ఊహించుకొని నువ్వు ఇన్ని మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. నువ్వు ఎన్నుకోండి రాష్ట్రంలో మీ సమస్యలు ఉన్నాయంటారు, సమస్యలు ఎక్కడ ప్రస్తావించాలా? చెట్ల కిందనో, చెరువు గట్ల కిందనో, చెరువు గట్ల మీదనో కాదు కదా ప్రస్తావించాల్సింది. దానికి ఒక వేదిక ఉంది. ఆ వేదికలో ప్రవేశించి, అసెంబ్లీలో ప్రవేశించి నీ భావాన్ని వ్యక్తీకరించు. మేము పోలేదా? మేము ప్రతిపక్షంలో మేము పోలేదా? ఇప్పుడు కానీ మేము శాసనమండలిలో ఉన్నాం, మేము తక్కువ మంది సభ్యులమే ఉన్నాం, మాకు సమయం తక్కువ ఇస్తాం. మాకు సమయం ఇప్పుడు కానీ మాకు వైకాపా సభ్యులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి సమయం ఎక్కువ ఇస్తుంది. పార్టీలో ఉన్న సమయం ఎక్కువ ఇవ్వాలని మేము అడిగేదానికి లేదు కదా. దానికి ఒక పుస్తకాలు ఉన్నాయి, దానికి ఒక రాజ్యాంగం, దానికి ఒక నిబంధనలు ఉన్నాయి, దాని ప్రకారం ఇస్తారు. జగన్మోహన్ మా శాసన మండలిలో తెలుగుదేశం పార్టీ సభ్యులకు ఏ విధమైన నిబంధనలు అమలు చేస్తాడో చైర్మన్ గారు, శాసనసభ స్పీకర్ కూడా ప్రతిపక్ష సభ్యులకు కానీ అధికార పక్షులకు కానీ నిబంధనలు ఏం చెప్తే దాని ప్రకారమే మాట్లాడే అవకాశం ఇవ్వడం జరుగుతుంది. అట్లా కాకుండా నాకు ఇస్తే వస్తే కదా నువ్వు సమావేశంలో పాల్గొంటే ఇస్తాడా లేదా అనేది తెలుస్తుంది. దాని తర్వాత నిజంగా నీకు న్యాయం జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది అనే నిర్ణయించుకోవాలి తప్ప అట్లా కాకుండా ఊరికే ఎద్దేందంటే గార్డెన్ కట్టేయండి అని చెప్పి నీ ఎందుకు నువ్వే ఊహించుకొని ప్రజల సమస్యలను గాలికి వదిలేసి నువ్వు ఎన్నుకున్న
పులివెందుల నియోజకవర్గ ప్రజలందరినీ కూడా అనాథనలు చేసి ఈ రోజు ఇట్లా ప్రవర్తించడము, డిజిటల్ బుక్ ఉంది, అది ఉంది, ఇది అని చెప్పి భయభ్రాంతులు గురి చేయడము జగన్మోహన్ రెడ్డి గారికి 100% తగదు. ఆయన ఇప్పటికైనా కూడా నువ్వు డిజిటల్ బుక్ పెట్టుకుంటావా, లేకుంటే వెబ్సైట్ ఓపెన్ చేసుకో, నీకు ఏం కావాలి అది చేసుకో, నీ పార్టీ నీ ఇష్టం. ఓకే, ఫైనల్ గా ఒక విషయం చెప్పండి రామ్ గోపాల్ రెడ్డి గారు. బాలకృష్ణ గారిని క్షమాపణ చెప్పండి డిమాండ్ చేస్తా ఉన్నారు. క్షమాపణ చెప్పకపోతే బాలకృష్ణ గారి పేరు డిజిటల్ బుక్ లో ఎంటర్ అవుతుంది, అధికారం వచ్చిన తర్వాత ఏ విధంగా చేస్తాం ఆ విధంగా చేస్తాం అంటున్నారు. సార్ బాలకృష్ణ గారి పేరు కాకుండా ముఖ్యమంత్రి గారి పేరు కానీ రాసుకోమని చెప్పండి. ఎవరు ఇప్పుడు ఇబ్బంది ఏముంది? బాలకృష్ణ గారి పేరు రాయమని చెప్పండి, గౌరవ ముఖ్యమంత్రి గారి పేరు రాయమని చెప్పండి, పవన్ కళ్యాణ్ పేరు రాయమని చెప్పండి, మోడీ గారి పేరు రాయమని చెప్పండి, కూటమిలో ఉండే అందరి నాయకుల పేర్లు రాయమని చెప్పండి. వచ్చిన ఇబ్బంది ఏం లేదు. ఇంకా డిజిటల్ బుక్ లో సరిగా అక్షరాలు ఏమన్నా సరిగ్గా కొట్టలేదు, పెద్ద పెద్ద బుక్ తీసుకు రాసుకోమని చెప్పి, అలాంటి గోడలు రాసుకోమని చెప్పండి పోకుండా. మేము పిల్లప్పుడు కాలేజ్ ఎలక్షన్స్ అప్పుడు నీళ్ళు మందని నమ్ముతాను రంగాలలో, దానికి రాస్తే 5 సంవత్సరాలు అయిపోయి ఎన్ని అయిపోయి బజార్లో పోతాను, కాలేజ్ అని పోతాను, కనపడుతుంటాయి అన్ని. నీలి మంది తీసుకొని రాసుకోమని చెప్పండి. బ్రహ్మాండంగా మన ఈ రజకులు వాడుతూ ఉంటారు, అంటే గుడ్డలు తెల్లగొచ్చేదానికి రంగు తీసుకొని రాస్తే 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు రాష్ట్రమంతా రాసుకోమని చెప్పండి. ఎన్ని గోడలకంతా ఉంటాయి, అందరు కనపరిచేది. ఓకే, సమయం తక్కువ ఉంది రాంగోపాల్ రెడ్డి గారు. కాకుమాన్ గారు, ఈ బెదిరింపులకు ఈ సప్పిలకు ఎవరు బెదిరే వాళ్ళు ఎవరు లేరు. కాకుమాన్ గారు, మేము ఆ డిజిటల్ బుక్ అనేది ఎవరినో భయపడమనో లేదో భయపెట్టడానికో సార్ ఎవరు భయపడరు నాగేశ్వరన్న, ఎవరు భయపడరు. డిజిటల్ బుక్ అంటే గోడలకు రామని చెప్తానే కదా, గోడలకు రాసుకోండి పెద్ద పెద్ద అక్షరాలు. రోజు మీ తాడేపల్లి ఆఫీసు ఇట్లా వేడు అట్లా కనపడేటట్టు రాసుకోండి. నరేంద్ర మోడీ గారు, ఎన్ని పేర్లు రాయండి, గోడకు రాసుకుంటాను రోజు. డిజిటల్ బుక్ లో కనపరాదు కదా బ్రహ్మనాయుడు గారు, గోడలకు రాసుకుంటే బ్రహ్మాండం ఎదురు లోపలికి పోయేటప్పుడు బయట గుర్తుకు వస్తా ఉంటది. వాళ్ళకి గుర్తుండేడుగా బ్రహ్మనాయుడు గారు వాళ్ళకే గుర్తుండేడుగా గోడకు రాసుకుంటే బాగా గుర్తుంటుంది. లేకుంటే ఏమన్నా డిజిటల్ బోర్డులు పెట్టి ప్లే చేసుకోండి, పేర్లన్నీ రాసుకొని. వచ్చిన ఇబ్బంది ఏముంది? ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పెద్ద పెద్ద పట్టణాల్లో డిజిటల్ బోర్డ్స్ ఉన్నాయి, ఆ పేర్లను రెంట్కి తీసుకొని రోజు రాసుకుంటాను గుర్తుకొచ్చి. ఏంటంటే మాట్లాడితే మేము డిజిటల్ బుక్ సంబంధించి నేను చెప్తుంది. ఇప్పుడు ఆయన ఏదో భయపడమనో లేదా తెలుగుదేశం పార్టీ నాయకులు ఆయన ఉన్నారు కదా, ఆయన ఏదో భయపడమనో లేదా మేమేదో భయపెట్టడానికి మేమేమి పెట్టలేదు. ఎవరైతే ఈ అన్యాయాలు అక్రమాలు చేశారో మా కార్యకర్తల్ని, అది మా కార్యకర్తల కోసం ప్రత్యేకంగా 2.0 మా కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళని ఖచ్చితంగా మేము కార్యకర్తల పక్షాన నిలబడతాం. ఇందాక మిత్రులు కూడా ఆయన కార్యకర్తలు వదిలేశారు, కార్యకర్తలు మేము వదిలేదు. కార్యకర్తలు మేము వద్దని చెప్పలేదు కదా, రాసుకోమని చెప్తాను కదా, దాన్ని మేము అబ్జెక్షన్ చెప్పడం లేదు, రాసుకోండి చెప్తాను. దోచుకునే కార్యక్రమం మేము చేయలేదు. మా కార్యకర్తలు ఈ రోజు మా కార్యకర్తలు ప్రజల మధ్యకు కాలర్ ఎగరేసుకుని వెళ్తారు. మీ కార్యకర్తలు వెళ్ళగలుగుతారా? అడ్డగోలుగా దోచుకున్నారు కదా ఆ రోజు. మీ దానివల్ల మీ గత ప్రభుత్వం పోవడం జరిగింది కదా. 19 ఎన్నికల్లో పోవడం 11 సీట్లు మా కార్యకర్తలు అలా లేదు. మీరు 11 సీట్లకు వచ్చేదానికి కారణం కాబట్టి ధైర్యంగా పోతారు ప్రజల మధ్యకు. అయితే ఒకటి, ఇది తప్పు చేసినటువంటి వాళ్ళ కొరకు మాత్రమే అని పదే చెప్తా ఉంటా. ఒకటండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 14 ఎన్నికల తర్వాత మరి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఏమంటే ముఖ్యమంత్రి అయ్యారు కదా, ముఖ్యమంత్రి అయిన తర్వాత అసెంబ్లీకి వెళ్ళారు, సంతోషం. మరి 19లో ఓడిపోయిన తర్వాత అపోజిషన్ లీడర్ గా ఆయన ఎందుకు అసెంబ్లీకి వెళ్ళలేదండి? చెప్పి ఎందుకు తప్పించుకున్నారండి? 3 సంవత్సరాలు వచ్చారు కదా కాకుమాన్ గారు. ఆయనకి అసెంబ్లీలో ఆయన ఘోరమైనటువంటి అవమానం చేశారనేటువంటి బాధతోటి ఇక నేను ముఖ్యమంత్రిగానే తిరిగి వస్తాను, ఇది గౌరవ సభ కాదు, ఇది కౌరవ సభ అని ఛాలెంజ్ చేసి వెళ్ళారు. మళ్ళీ ముఖ్యమంత్రిగా తిరిగి వచ్చారు. పోనీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా రేపు అసెంబ్లీకి వచ్చి మళ్ళీ నేను ముఖ్యమంత్రిగా తిరిగి వస్తాను అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఏమైనా ఛాలెంజ్ చేపిస్తారా? కాదండి, ఆయన కుంటి సాకు చెప్పారు. అసెంబ్లీలో ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క వైఫ్ గురించి మాట్లాడినటువంటి సందర్భం లేదు. ఉంటే రికార్డ్స్ బయటకు తీయమని చెప్తున్నా. దమ్ముంటే రికార్డులు బయట పెట్టండి. ఎక్కడన్నా రికార్డ్స్ లో ఉంటే బయట పెట్టమని చెప్పమండి ఎవరు మాట్లాడారో. పరిస్థితుల్లో మనం చూసాము. అది ఆయన ప్రజల పక్షాన ఆయన ఏం నిలబడలేదు ఆ రోజు. ఇప్పుడు కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాండి,
ఇప్పుడు అసెంబ్లీలో మరి అంత దారుణంగా మాట్లాడినటువంటి వ్యక్తిని కనీసం మరి ఎందుకు ఖండించలేకపోతున్నారు? ఓకే ఓకే చెప్పండి. వన్ వర్డ్ కంక్లూజన్ ప్లీజ్. కాకమాన్ గారు సమయం లేదు. ఒక్కటండి, ఇప్పుడు ఆయన నిజంగా ఆయన సీనియర్ లీడర్ కదా, ఒక సీనియర్ లీడర్. నిన్న మరి ఆయన మన పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళి మరి దాన్ని ఆయన జరిగిన తప్పుని ఆయన క్షమాపణ చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు, ఆడ సమర్థించుకోవాల్సిన పరిస్థితి ఎందుకు? అన్న వాళ్ళనే ఒక్కసారి మరి క్షమాపణ కోరితే అసెంబ్లీలో జరిగిన తీరు ఆ విధంగా ఉంది. అలాంటి అసెంబ్లీలో తీరు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అదే అసెంబ్లీకి వెళ్ళవలసిన అవసరం ఉందా అని అడుగుతున్నాను. మాట్లాడేటువంటి వ్యక్తులు, ఒక గౌరవం లేనటువంటి వ్యక్తులు స్పీకర్లుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో అందుకని అంటే మీరు తమ్మినేని సీతారాం కంటే అగౌరవంగా స్పీకర్ ఈ దేశంలో ఎవరైనా ఉన్నారా? ఏం మాట్లాడతారు మీరు? మాట్లాడాలి మీరు. నోరు ఉందని ఎట్లంటే మాట్లాడితే ఎట్లా నాగేశ్వరరావు గారు? మీరు అసెంబ్లీకి రాకుండా ఎట్లా మీరు సర్టిఫికేట్ ఇస్తారు? ఎట్లా సర్టిఫికేట్ ఇస్తారు? తమ్మినేని సీతారాం గారి కంటే ఈ దేశంలో అంటే గతంలో పనిచేసిన మంచి భవిష్యత్తులో పనిచేసే స్పీకర్లు రాకుండా ఒకటి ఎట్లా చేయగలరండి? ఆయన మాటలు ఎందుకు తీసుకోమని చెప్పండి. క్యారెక్టర్ అసెస్ చేస్తారు రాకుండా. గాదే గారు వన్ వర్డ్ కంక్లూజన్. రాజశేఖర్ గారు చాలా వింతగా మాట్లాడుతున్నారు. ఎందుకు? 14-19 మధ్యన జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ కొట్టి పాదయాత్ర ఎత్తుకున్నాడు. అసెంబ్లీకి అప్పుడు ఆయన పోలేదు. సరే ఈయన్ని తిట్టారు కాబట్టి నేనేదో రానన్నాడు, రికార్డులు చూపిస్తున్నాడు. రికార్డులు మీరు ఆయన అప్పుడే చెప్పాడు కదా, మీరు ఎందుకు తెలియదు బయట పెట్టలేదు? మీరు మీ టైం అంతా కాలం నువ్వు అడిగిందని చెప్తా, నువ్వు అడిగిందని చెప్తున్నా. ఇప్పుడు రికార్డు బయట పెట్టండి ఇప్పుడు అంటే మీరు మీ టైంలో కదా గొడవ. మీరు ఉన్నాను కదా, మీరు 151 మంది అసెంబ్లీలో ఉన్నాగానే కదా చంద్రబాబు నాయుడు గారు అందరూ నన్ను అవమానపరిచారని ఆ రోజు మీరు పెట్టొచ్చు కదా. ఇవాళ డిజిటల్ బుక్ లాగా ఆ రోజున మీరు డిజిటల్ స్క్రీన్ లో పెట్టేయచ్చు కదా. ఇదిగోండి ఇవి ఎక్కడ మేము అవమానపరచలేదాన్ని దొంగ పోతే. ఇంకోటి ఏంటంటే ఇందాక వెంకటేష్ గారు ఏమన్నారంటే చిరంజీవి గారి లెటరు ఇప్పుడు వదిలారు కానీ అప్పుడే వదిలితే బాగుండేదేమని అనేది. దానికి నేనేమనుకున్నానంటే ఆ రోజున ఉత్తగా 100 మంది మాట్లాడతారు, రకరకాల మాటలు మాట్లాడుకోవచ్చు. వీడియోలో మనకి ఆయన ఇంటికి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వచ్చి వెళ్ళిన తర్వాత అన్యాయం జరుగుతుందని ఆయన మాట్లాడలేదు అంతే. ఒక్క నిమిషం కాకమాన్ గారు, ఒక్క నిమిషం. గాదే గారు మీరు కంక్లూడ్ ఇచ్చారు, వారిని ఏదో అడుగుతున్నారు, అడగండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏమని చెప్తానండి, ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్క రకమైనటువంటి ఫోటోలు చూపించారు. కానీ ఇవాళ ఎందుకు రిలీజ్ చేశారంటే అసెంబ్లీ అండి మనకి ప్రజాస్వామ్యంలో దేవాలయం అదే కదా. నాకు గుడి, రాజశేఖర్ గారికి గుడి, మీకు గుడి ఉండొచ్చు, కానీ ప్రజాస్వామ్యంలో గుడి మనకు అసెంబ్లీనే కదా. అసెంబ్లీలో 2 సభ్యులు వచ్చినటువంటి బట్టి స్పందించారు. ఆయన స్పందించారు. దీనిట్లో తప్పడతారు మీరు. ఇవాళ సందర్భం ఉంది కాబట్టి సింగళూరు వెంకటేష్ గారు మాట్లాడింది తప్పంటారు. అసందర్భంగా వాళ్ళు అసెంబ్లీలో మాట్లాడినప్పటికీ ఒక అసందర్భమైన చర్చని సంబంధం లేని వ్యక్తి గురించి మాట్లాడారు కాబట్టి ఆ సంబంధం ఉన్నటువంటి వ్యక్తి లెటర్ రిలీజ్ చేశారు. దాని మీరు ఆ రోజున కాదు ఈ రోజునండి అంటారు. ఆయనకి చిరంజీవి గారు అనే వ్యక్తికి అన్ని సమయాలు సందర్భాలు తెలుసు కాబట్టి స్పందిస్తున్నారు. అంతేగాని నీకులాగా నాకులాగా ఓరికైనా మనందరిలాగా స్పందించరు. ఆయన వెంకటేష్ గారు ఇప్పుడు సమాధానం చెప్తారా? మీరు అన్నారు కదా చిరంజీవి గారు ఆ రోజు స్పందిస్తే హుందాగా ఉండేదని. సో అసెంబ్లీ వేదికగా జరిగింది కాబట్టి ఒక ఎమ్మెల్యే అందులోనూ బాలకృష్ణ గారు మాట్లాడారు కాబట్టి ఆయన స్పందించారు. సో ఎవరో దారిని పోయే వాళ్ళు మాట్లాడిన ప్రతి మాటకి కూడా చిరంజీవి గారు స్పందిస్తే కూర్చుంటారా? చెప్పండి. కరెక్ట్ గా చెప్పారు. ఎవరండి దారిని పోయేవాడు? ఆయన తమ్ముడా దారిని పోయేవాడు, లేకపోతే ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి? వీళ్ళిద్దరు కదా మాట్లాడింది. వీళ్ళిద్దరు మాట్లాడిన దానికి ఈ రాష్ట్రంలో ఒక్క నిమిషం కాదే గారు, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అవ్వగలిగేటువంటి సత్తా ఉన్నటువంటి ఒక్క నాయకుడు చిరంజీవి. అంతటి శక్తి ఉన్నటువంటి నాయకుడు పార్టీ పెట్టి
పార్టీని నడిపి 100 మంది బీసీలని అసెంబ్లీ వైపు నడిపిస్తానని చెప్పి వాళ్ళందరికీ సీట్లు ఇచ్చినటువంటి ఏకైక పార్టీ ఈ రోజు వరకు ఈ ఉభయ తెలుగు రాష్ట్రాలు. అలాంటి వ్యక్తి తన తమ్ముడు తన గురించి గత ముఖ్యమంత్రి అనేక రకాలుగా మా అన్నను అవమానించాడు అని చెప్పేసి వీధిన ప్రతి మీటింగ్ లో, ఆఖరికి మేనల్లుడి ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కూడా, మేనల్లుడి సినిమా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కూడా అతను మాట్లాడిన మాటలు ఏంటి? మీరు ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారో ఒకసారి మళ్ళీ చూడండి, నెక్స్ట్ చర్చలో మనం దాన్ని మీకు తెలియకపోతే మేము మీకు వీడియో బయటలు కూడా పంపించండి. మా దగ్గర అందరి దగ్గర వీడియోలు ఉన్నాయి, గాదే గారి దగ్గర వైఎస్ఆర్సీపీ వాళ్ళ దగ్గర కొన్ని లక్షల వీడియోలు పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ పవన్ కళ్యాణ్ గారు అనేది అంటే కాస్త ఊరుగోండి బ్రహ్మనాయుడు గారు ఉన్నట్టు మాట్లాడాలా. బ్రహ్మనాయుడు గారు ఇదే బాలకృష్ణ పిచ్చవాగుడు వాగితే నందమూరి అభిమానులు చిరంజీవి గారి ఇంటి ముందుకు వెళ్లి నిరాహార దీక్ష చేస్తాము, లేకపోతే తెలంగాణ అభిమానులు తెలంగాణకు సంబంధించి హైదరాబాద్ ని యూనియన్ టెరిటరీ చేయాలన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల్లో మీరు కూడా ఒకళ్ళు కదా చిరంజీవి గారి గేటు దగ్గర. వెంకటేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఏం మాట్లాడారు, ఎందుకంటే అతనికి ఉన్నటువంటి శక్తి అలాంటిది. వినండి ఏం మాట్లాడారు అనేది, ఎందుకంటే ఇప్పుడు మనం మసిపూసి మారేడుకాయ చేయొద్దు. మన రాజకీయ ప్రయోజనాల కోసం మన సొంత ప్రయోజనాల కోసం మసిపూసి మారేడుకాయ చేయొద్దు. ఉన్నది చెప్పాలి, వాస్తవాలు మాట్లాడుకోవాలి సార్. ఆర్ నారాయణమూర్తి గారు చెప్పుతో కొట్టినట్టు చెప్తున్నాడు ఈ రోజు. ఎందుకంటే ఆయనకి ఈ రోజు వరకు ఎవరో కూడా తీసుకెళ్లి మైక్ పెట్టలా, ఈ రోజు పెట్టారు కాబట్టి ఎరగదీసి చెప్తున్నాడు. ఒక చిరంజీవి గారు కాదు, ఆర్ నారాయణమూర్తి గారు కూడా రిప్రజెంటేటివ్ ఆఫ్ తెలుగు సినిమా కదా, ఎవరిని అవమానించలేదని చెప్తున్నాడు కదా. దాన్ని యాక్సెప్ట్ చేయండి. ఫస్ట్ జనసేన క్యాడర్ గాని జనసేన నాయకత్వం గాని ఏం చెప్పాలంటే, ఓకే గత ప్రభుత్వంలో చిరంజీవి గారిని అవమానించారని మేము పొరపాటుపడ్డాము, అదేం లేదు, చిరంజీవి గారు చెప్పారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మా చిరంజీవి గారిని ఎటువంటి అవమానపరచలేదు అని చెప్పి యాక్సెప్ట్ చేయండి. ఫస్ట్ మీ మనసు ప్రశాంతంగా ఉంటది. ఓకే వెంకటేష్ గారు, సమయం లేదు, మళ్ళీ దీన్ని ఇంకొక చర్చలో మనం డిస్కస్ చేద్దాం. ధన్యవాదాలు చర్చలో పాల్గొన్నందుకు. గాది వెంకటేశ్వర గారు, సింగళూరి వెంకటేష్ గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి గారు, కాకుమార్ రాజశేఖర్ గారు, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరి ఇది వాళ్ళ పవర్ డిబేట్ చూస్తూనే ఉండండి 99 టీవీ.